లోకనాయకుడు కమల్ హాసన్ ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. విశ్వరూపం తర్వాత నుంచి వరుస ఫ్లాప్లను అందుకున్న కమల్ హాసన్ విశ్వరూపం 2 తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం కమల్ హాసన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించింది. సక్సెస్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కమల్ ఫ్యాన్స్ కు విక్రమ్ మంచి కిక్ ఇచ్చింది. పాత్రల పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలనుకున్న కమల్ కు గతేడాది కూడా కల్కి చిత్రంతో మంచి గ్రాండ్ హిట్ అందుకున్నాడు. సుప్రీం ఆస్కిన్ గా విలన్ రోల్లో కనిపించింది కొద్దిసేపే అయినా సినిమా సక్సెస్ విషయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడు. దీంతో తనకు బాగా అచ్చొచ్చిన జూన్ నెలలో థగ్ లైఫ్ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ జూన్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 3 దశాబ్దాల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే థగ్ లైఫ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక శంకర్తో తీసిన ఇండియన్ 3 రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా అనుమానాలే ఉన్నాయి. గత కొంతకాలంగా శంకర్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మారడంతో ఇండియన్ 3 పై ఏ మాత్రం బజ్ క్రియేట్ కాలేకపోతోంది. దీంతో అసలు ఇండియన్ 3 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా లేక ఓటీటీకే సరిపెడతారా అనేది తెలియాల్సి ఉంది.